ప్రస్తుతం నీవు కన్నీటితో భయముతో ఆందోళనలో ఉన్నావేమో కాని దేవుడు నీకు ఇవ్వబోతున్న భవిష్యత్ దినాలలో ఆయన చేయబోయే అద్భుతమైన కార్యాలను బట్టి ఆనందిస్తున్నాడు. నా కుమారుడా, నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. అవుతున్నావా? నమ్మితే ఆమెన్ అని టైప్ చేయి. నా కుమారుడా, నా కుమార్తె, నీవెందుకు బాధపడుతున్నావు? నేను నీకు తోడైయున్నాను, నేను నీతోనే ఉంటాను. భయపడకుము, నేను నీ దేవుడనై యున్నాను. దిగులుపడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నా ప్రియమైన బిడ్డలారా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్లు కలిసి మెలిసి ఉంటున్నారా? లేదు, స్వార్థముతో ఉంటున్నారు, అసూయతో ఉంటున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు. అమ్మా నాన్నలు నీకు ఎక్కువ ఇచ్చారు, నాకు తక్కువ ఇచ్చారని కలహములతో ఉంటున్నారు. ఇదేనా నేను నేర్పించిన ప్రేమ? కారణమేమిటంటే, అన్నంటే తమ్ముడికి పడదు, తమ్ముడు అంటే అన్నకు పడదు, అక్కంటే చెల్లెలికి పడదు, చెల్లెలు అంటే అక్కకు పడదు. మాటలాడుకోరు. మీరు ఇలా స్వార్థముగా ఉంటున్నారు. మీలో ప్రేమ ఏది? నేను చెప్పేది ఏమిటి? మీరు చేసేది ఏమిటి? సహోదరులు, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనలు 133వ అధ్యాయము 1వ వచనము చదవండి. ఇప్పటికైనా పర్వాలేదు, అందరూ కలిసిమెలిసి ఉండండి. నా మాటలు నచ్చితే ఆమెన్ అని టైప్ చేయండి. మనుష్యులు నిన్ను ద్వేషిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. మనుష్యులు నిన్ను హేళనగా చూస్తే దేవుడు నిన్ను చేరదీసి హత్తుకుంటాడు. మనుష్యులు నీ మనస్సును గాయపరిస్తే దేవుడు నీ మనస్సును బాగుచేస్తాడు. దేవుని ప్రేమను రుచి చూసిన వాళ్ళెవరూ మనుషుల ప్రేమ కోసం ప్రాకులాడరు. ఎందుకంటే దేవుని ప్రేమే అన్నిటికన్నా మధురమైనది. దీవెనలు వెంటనే పొందుకోవాలంటే వెంటనే ఆమెన్ అని టైపు చేయండి. నా బిడ్డ, నీవు నా సన్నిధిలో కన్నీరు విడిచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించితిని గనుక భయపడకు. ఇప్పుడే నిన్ను దీవిస్తున్నాను.